భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రదేశాల పేర్లను మార్చింది చైనా. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగంగా ఉందని పునరుద్ఘాటించింది. పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలు మారిపోవని భారత్ ప్రకటనలో పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్లోని ప్రదేశాల పేరు మార్చడానికి చైనా తన అసంబద్ధమైన ప్రయత్నాలను కొనసాగిస్తోందని భారత్ తెలిపింది. పేరు మార్చడం వల్ల భారతదేశంలో అంతర్భాగంగా అరుణాచల్ ప్రదేశ్ను విడదీయలేరని ఎంఈఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది వృధా అహంకారపూరిత చర్యగా అభివర్ణించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ మే 11న అరుణాచల్ ప్రదేశ్లోని 27 ప్రదేశాల పేర్లను మార్చింది. దీంతో ఆ జాబితా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో చైనా ఒక మ్యాప్ను కూడా జారీ చేసింది. మెక్మాహన్ను చట్టవిరుద్ధమని, చైనాలో విడదీయరాని భాగమని పేర్కొంది. అయితే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు 2 వారాల క్రితం చైనా 22 ప్రదేశాల పేర్లను మార్చిందని పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని ప్రదేశాల పేర్లను చైనా గతంలో 4 సార్లు మార్చింది. 2017లో 6 ప్రదేశాల పేర్లను మార్చింది. దీని తర్వాత 2021లో 15 ప్రదేశాల పేర్లను మార్చారు. ఆ తర్వాత 2023లో 12, 2024లో గరిష్టంగా 30 ప్రదేశాల పేర్లను మార్చారు. ఇందులో పర్వతాలు, నదులు, సరస్సులు, నివాస ప్రాంతాలు ఉన్నాయి. ఈ పేర్లను చైనా జాంగ్నాన్ అంటే దక్షిణ టిబెట్లో భాగంగా గుర్తించింది. చైనీస్, టిబెటన్, పిన్యిన్ అక్షరాలలో పేర్కొన్నారు. చైనా అరుణాచల్ ప్రదేశ్ను టిబెట్లో భాగంగా పరిగణిస్తోంది. దానిని దక్షిణ టిబెట్ అని పిలుస్తూ వాదిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లోని దాదాపు 90,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా తనదిగా పేర్కొంటుంది. మరోవైపు అరుణాచల్ తన అంతర్భాగమని, దానిపై భారతదేశ సార్వభౌమాధికారం అంతర్జాతీయంగా గుర్తించిందని భారతదేశం చెబుతోంది. అంతేకాకుండా భారతదేశంలోని అక్సాయ్ చిన్ భూమిలో దాదాపు 38,000 చదరపు కిలోమీటర్లను కూడా చైనా అక్రమంగా ఆక్రమించింది. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా తీరు చర్చనీయాంశంగా మారింది. భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రదేశాల పేర్లను మార్చింది చైనా. దీనిపై భారత విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగంగా ఉందని పునరుద్ఘాటించింది. పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలు మారిపోవని భారత్ ప్రకటనలో పేర్కొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే భారత్ పాక్ మధ్య ఒక యుద్ధ వాతావరణం, ఒక ఇబ్బందికర పరిస్థితి ఉన్న నేపథ్యంలో చైనా ఈ రకంగా అరుణాచల్ ప్రదేశ్లోని ఒక ప్రాంతాల పేర్లను మార్చడం ఏ రకంగా చూడొచ్చు? దీని గురించి మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా చైనా భారత భూభాగంలో ఆయన అరుణాచల్ ప్రదేశ్ మీద కన్నేసింది. ఇది టిబెట్ అంతర్భాగం అంటూ ప్రపంచంలో ప్రచారం చేసే ప్రయత్నాలు కూడా చేసింది. కానీ ఏ దేశం కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ అనేది భారతదేశ అంతర్భాగం. దీన్ని ఎవరూ విడదీయలేరు. అటు కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఇటు అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, ఈ రాష్ట్రాలన్నీ కూడా భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నాయి. భారతదేశం ఉన్నప్పటి నుంచి కూడా మొత్తం కూడా ఈ రాష్ట్రాలన్నీ కూడా భారత్లోనే ఉన్నాయి. అయితే కావాలని చైనా గత కొద్ది దశాబ్దాలుగా కూడా
కలహాలకు దిగుతుంది. అది ఎట్లయితే పాకిస్తాన్ ఏ విధంగా అయితే రాష్ట్ర హద్దులకు సంబంధించి కలహాలు దిగు చేస్తుందో అలాంటివే చైనా కూడా చేస్తూ వస్తుంది. దీన్ని భారత్ ప్రతిసారి కూడా తిప్పి కొడుతుంది. మనం చూసాం గతంలో కూడా, గత ఏడాది అంతకుముందు ఏడాది ఏదైతే చైనాకి సంబంధించి భారత్ చైనా బార్డర్లో జరిగిన దురంతాలు కూడా మనం చూసాం. చైనా ఏ విధంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నించింది, అప్పుడు మన సైనికులు ఏ విధంగా దాన్ని ధీటుగా ఎదుర్కోవడం జరిగింది, మనం అన్నీ కూడా స్పష్టంగా చూడడం జరిగింది. అయినప్పటికీ కూడా చైనా కావాలని కయ్యాన్ని కాలుతుంది. చైనాకి మనం చూసుకుంటే కనుక భారత్ చాలా కాంపిటీషన్గా తయారైన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు వ్యాపారంలో కావచ్చు, లేకపోతే ఉత్పాదకతలో కావచ్చు, చైనాకు ధీటుగా భారత్ ఎదుగుతుంది. సో ఈ ఎదుగుదలను చైనా చూడలేకపోతుంది. అందుకోసమే భారత్ను అణిచివేయాలి అనే ఒక దృక్పథంతో అటు పాకిస్తాన్లో స్థావరాలను ఏర్పరచుకుంది, ఇటు శ్రీలంకలో స్థావరాలను ఏర్పరచుకుంది. సో ఎటు నుంచి స్థావరాలు ఏర్పరచుకున్నా సరే అరుణాచల్ ప్రదేశ్ను కబ్జా చేసుకోవాలనే ఒకే ఒక కుటిల యత్నం చేస్తుంది. దానికి ముందు నుంచి కూడా భారత్ తిప్పికొడుతూనే ఉంది. అయితే దీనికి సంబంధించి కొన్ని పేర్లను, అరుణాచల్ సంబంధించి ఆ ప్రాంతాల పేర్లను మార్చే ప్రయత్నం గత కొంతకాలంగా చేస్తుంది. అది ఆ దేశానికే పరిమితం తప్ప పేర్లు మార్చడం అది మన దేశంలో ఏ విధంగా కూడా అమలు కావు. అది చైనా కూడా తెలుసు. ఎన్ని పేర్లు మార్చుకున్నప్పుడు కూడా అది ఆ చైనా దేశంలోనే మార్చుకోవాలి తప్ప మన ఇండియాకు వచ్చేసరికి సేమ్ అవే పేర్లు కొనసాగుతుంటాయి. చైనా ఏంటంటే తన ప్రయత్నం వల్ల అరుణాచల్ ప్రదేశ్ని తన ఆధీనంలో తీసుకోవాలి. ఏ విధంగా అయితే టిబెట్ను ఆక్రమించుకోవడం జరిగిందో, బెదిరించి బలవంతంగా లాక్కోవడం జరిగిందో, అలానే అరుణాచల్ ప్రదేశ్ను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనే ప్రయత్నం చాలా ఏళ్లుగా కొనసాగుతుంది. దానికి ప్రజలు తిప్పికొడుతున్న ముఖ్యంగా అరుణాచల్ ప్రజలు తాము ఇండియన్ భారతీయులమని చెప్పుకుంటారు తప్ప ఎక్కడా కూడా తాము చైనీయులమని చెప్పుకునే పరిస్థితి అక్కడ లేదు. వాళ్ళు చైనాని చాలా హేట్ చేస్తారు. సో ఇలాంటి పరిస్థితుల్లో టిబెట్ని ఏ విధంగా అయితే బలవంతంగా ఆక్రమించుకుని అక్కడ వారి మీద పెత్తనం చేస్తుందో అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ మీద కూడా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుంది. దాని సమర్థవంతంగా భారత్ తిప్పి కొడుతుంది అనేది మాత్రం చైనా కూడా తెలుసు. ఇటీవల ఏదైతే పాకిస్తాన్తో జరిగిన ఘర్షణ వాతావరణం చూసాం. ఏ విధంగా పాకిస్తాన్ భారత్ ఏ విధంగా అణిచివేసిందో. సో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో కేవలం చైనా ఒక బెదిరింపుగా ఈ ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నాలన్నీ కూడా ఏ విధంగా కూడా ముందుకు కొనసాగవు. భారత్ దాన్ని ఖచ్చితంగా తిప్పి కొడుతుంది అనేది మాత్రం తెలుసుకోవాలి. అయితే శ్రీనివాస్, ఏదైతే అక్సాయ్ చిన్ భూమిలో దాదాపు 38,000 చదరపు కిలోమీటర్లను కూడా చైనా గతంలో ఆక్రమించింది. ఇప్పుడు ఏదైతే పాక్ భారత్ మధ్య ఒక వాతావరణం అలాగే పీఓకే గురించి చర్చకు వచ్చేటువంటి వస్తున్నటువంటి నేపథ్యంలో చైనా కూడా కావాలని చెప్పి ఇటు పాక్కు సపోర్టుగా పాక్ నుంచి చైనా వైపు డైవర్ట్ చేసే విధంగా ఈ రకమైనటువంటి చర్యలకు ఈ రకమైనటువంటి కార్యకలాపాలు పాల్పడుతుందని మనం భావించవచ్చా? అంటే ఇవన్నీ కూడా డైవర్ట్ పాలిటిక్స్. అంతర్జాతీయ స్థాయిలో దీన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేయడం ద్వారా ప్రపంచ దేశాల దృష్టిని మరల్చవచ్చు అనేది ఒక కుటిల యత్నం. కానీ అది జరిగేది కాదు. మొత్తం ప్రపంచంలో అందరికీ తెలుసు అరుణాచల్ ప్రదేశ్ ఎక్కడుంది. ఇండియా బార్డర్, ఆ బార్డర్ లోపలనే అరుణాచల్ ప్రదేశ్ ఉంది. ఆ తర్వాత హిమాలయాలు ఉంటాయి, నేపాల్ ఉంటుంది. నేపాల్ తర్వాత అలా మొత్తం చూసుకుంటూ పోతే ఆ తర్వాత చైనా ఎక్కడో ఉంటుంది. చైనాకి ఇండియాకి సంబంధమే లేదు. అయితే ఈ డైవర్ట్ పాలిటిక్స్ చేయడం ద్వారా కాశ్మీర్ మీద ఏదైతే ప్రజలు భారతదేశం డిమాండ్ చేస్తుందో దాన్ని పక్కదారి పట్టించాలి అని చెప్పేసి ఒక ప్లాన్గానే జరుగుతుంది తప్ప ఇక్కడ పెద్దగా చైనాకి కూడా తెలుసు తాను చేస్తుంది ఏంటో అని. సో ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎంతగా గింజుకున్నప్పటికీ కూడా అరుణాచల్ ప్రదేశ్ పాక్ వైపుకు వెళ్ళదు. భారత్లో అంతర్భాగమే. అయితే శ్రీనివాస్, మరి ఏదైతే మనకు తెలుసు పాక్ అండ్ చైనాకైతే ఆది నుంచి మంచి సత్సంబంధాలు ఉంటాయి. అలాగే ఆ పాక్ కూడా చైనా వెపనరీని సప్లై చేయడం కావచ్చు, ఫండింగ్ ఇవ్వడం కావచ్చు, ఇటువంటి ఇతరత్ర కార్యకలాపాలకైతే పాల్పడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మెక్మోహన్ రేఖ వెంబడి కూడా ఉన్నటువంటి సరస్సులు కావచ్చు, నదులు కావచ్చు, పర్వతాలు ఇతరత్ర వాటిపైన అలాగే చైనా సైనికులు కూడా పలుసార్లు ఈ మెక్మోహన్ రేఖ వెంబడి మనతోటి కవింపు చర్యలకు పాల్పడడం, దాడులు చేయడం ఇలాంటివి చూస్తున్నాం. ఇక దీనికి భారత్ ఏమైనా గట్టిగా సమాధానం, పాక్ ఎలాగైతే సమాధానం చెప్పిందో చైనా కూడా సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉందా, లేదంటే దీన్ని ఇలానే వదిలేసేటువంటి అంశం ఉంటుందా? ఎప్పుడు కూడా భారత్ ఏ విషయంలో కూడా సీరియస్గానే తీసుకుంది. ఎక్కడ కూడా రాజీ పడలేదు. మన మెక్మోహన్ ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ దగ్గర మనం చూసాం ఏ విధంగా భారత సైనికులు చైనా సైనికులు ఏ విధంగా తరిమి కొట్టారు. స్వయంగా ప్రధాని మోడీ కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ కూడా అక్కడ ఆ ప్రదేశాన్ని విజిట్ చేయడం జరిగింది.
అంతర్జాతీయ వేదికల మీద చైనా చేస్తున్న దురాగతాలను కూడా ఎండగట్టడం జరిగింది. ఇది జస్ట్ చైనా ఏంటంటే కవ్వింపు చర్యలకు పాల్పడాలి, పాకిస్తాన్ ఏవైతే చేస్తుందో అలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడాలని ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాలు భారత్ ఎప్పుడూ తిప్పికొడుతుంది. భవిష్యత్తులో కనుక ఇలాంటి ప్రయత్నాలు మరింత చేస్తే ఖచ్చితంగా కూడా చైనా కూడా భారత్ బుద్ధి చెబుతుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.